మీ వెంబడి రావడానికి సిద్ధము. రామ్మూర్తి గారు మరొక క్వశ్చన్ కూడా రైజ్ అయింది. మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కన్స్ట్రక్షన్ జరిగింది కానీ చాలా రోజుల వరకు వాటిని ఇవ్వకుండా అట్టి పెట్టుకున్నారు. ఇది ఎందుకనే డౌట్ అప్పుడు ఉండింది, ఈ రోజు కూడా రైజ్ అవుతోంది. లేదండి, ఇప్పుడు లబ్ధిదారుల ఎంపిక అన్నది కలెక్టర్లు చూసుకున్నారు. మా దగ్గర అట్లా కాదండి, వీళ్ళలాగా ఎమ్మెల్యేలు లేకపోతే కార్యకర్తలు డిసైడ్ చేసి కాదండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కొన్ని దిక్కుల జాప్యమైన వాస్తవం. ఎందుకంటే మేము కొంత ట్రాన్స్పరెంట్ గా ఇవ్వాలనుకున్నాము. కొంత అక్కడ కలెక్టర్లు కానీ వాళ్ళు కానీ వర్క్ చేయడానికి చూశారు. దాని తర్వాత కొంత ఎలక్షన్ కోడ్ అవి ఇవి వల్ల ఆగినాయి. లేకపోతే మేము చాలా మందికి ఇచ్చినాం అంత ముందు. ఓన్లీ లాస్ట్ పోతూ కొన్ని పెండింగ్ లో ఉన్నాయి కాదు కదా అండి, ఇచ్చినవి చాలా ఉన్నాయి కదా. ఇచ్చిన వాటి గురించి మాట్లాడరు, పెండింగ్ ఉన్న వాటి గురించి మాట్లాడరు. ఒక నిమిషం ఆగండి, చాలా ఉన్నాయి. మేము ఇవ్వకుండా చాలా ఉన్నాయే ఈ రోజు ఏదైతే హైదరాబాద్ లకు ఉపయోగపడ్డాయి. నేనేమంటున్నా, మాకు మనసు ఉన్నది కాబట్టి, ఆ మనసు గొప్పది కాబట్టి ఇల్లులు కట్టినా మా డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు పోయిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు నేను కాదంటలే, నేనేమంటున్నా అంటే మొన్న రోటీ కపడా ఔర్ మకాన్ అని వీళ్ళు పెద్దగా చెప్పుకుంటారు కదా అండి. దాదాపు 77 ఏళ్ల స్వాతంత్ర భారతదేశం మనకు, బయట 78 అనుకుంటే ఒక సంవత్సరం. ఎస్, వీళ్ళు ఏదైతే మొన్న బడ్జెట్ లో ఇది బడ్జెట్ బుక్ ఏది 2024-25కు సంబంధించి ఏది ఇందిరమ్మ ఇండ్లకు కేటాయింపు ఎంత కేటాయించారు? పోయిన బడ్జెట్ ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లులు విత్ ఇన్ 1 ఇయర్ 2024-25లో కడతాన్నారు ప్రతి నియోజకవర్గంలో. ఎన్ని ఇండ్లు అయినాయండి? సిగ్గుండాలిగా చెప్పుకోనికి. బడ్జెట్ బుక్ అండి, ఇది ఉత్తది కాదు. బడ్జెట్ బుక్, పోయిన సంవత్సరం బడ్జెట్ బుక్ ఏదైతే 24-25 సంబంధించి ఉత్తది కాదు కదండి. ఇప్పుడు 4,50,000 ఇండ్లు కడతా అని వీళ్ళు ఒక పచ్చి అబద్ధం. బడ్జెట్ బుక్ ఇది ఎవరికైనా ఏ ప్రభుత్వానికైనా బడ్జెట్ బుక్ అన్నది ఒక ఖురాన్, అదే విధంగా ఒక బైబుల్, ఒక విధంగా భగవద్గీత సమానం అంటారు కదా. బడ్జెట్ ఇది మామూలు కాదు, అఫీషియల్. ఇది ప్రభుత్వం ప్రకటించిన అఫీషియల్ బడ్జెట్ లో కేటాయింపులు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇవి ఒక్కటి ఉంచండి. మీరు అప్పుడే ఈ బడ్జెట్ లో పెట్టి చేయనోళ్ళు ఇప్పుడు పెట్టి ఏమి ఇస్తారండి? బడ్జెట్ కేటాయింపులనే మీరు చేయలేరు. మళ్ళీ మొన్న బడ్జెట్ లో కూడా కేటాయింపులు చేసిండు. పోయిన బడ్జెట్ లో కేటాయింపు చేసి అబేట్ పోయినాయి. ఈ అయితే 2 బడ్జెట్లు కదా వీళ్ళు ఇది పూర్తి స్థాయి బడ్జెట్, అది పూర్తి స్థాయి బడ్జెట్ 24-25, 25-26. నేనేమంటున్నా, ఇందులో ఉన్న కేటాయింపులు చేసిన పైసలు ఏడవైనాయి. నేనేమంటున్నా, వీళ్ళు చేతగానోళ్ళు. ఒక దిక్కేమంటాడు 18,500 కోట్లు రాష్ట్ర ఆదాయం వస్తుందని ఒప్పుకున్నాడు. ఎందుకంటే మేము ఆయన చేతులు ఇచ్చినప్పుడు. కానీ ఇప్పుడు ఏమైంది? ఈ తుగ్లక్ నిర్ణయాల వల్ల 9,000కు పడిపోయింది. అరే 9,000 పరిస్థితులల్లా నువ్వు ఎట్లా నడుపుతావు రాష్ట్రాన్ని? నీ తుగ్లక్ నిర్ణయాల వల్ల నువ్వు రాష్ట్ర ఇమేజ్ ని పైకి పెంచాలి. మేము 18,500 కోట్లు ఏదైతే నెలకు ప్రతి నెలకు ఆదాయం తీసుకొచ్చి మీ చేతిలో పెడితే దాన్ని 22,000 కోట్లు చేయనుంటివి, దాన్ని 28,000 కోట్లు చేయనుంటివి, నువ్వు గిట్ట చేయనుంటివి. కానీ నువ్వు కిందికే నువ్వు తీసుకుపోతున్నావు. ఎందుకంటే ఏమంటారు చూసినావా, కుక్కతో ఒక గుండు కట్టినట్టు పరిస్థితి బాగలేదండి. నేను ఓపెన్ చెప్తున్నా, ఈయన నిర్ణయాలు చెప్తున్నా వాళ్ళకు కూడా నచ్చట్లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఆయన పేరు కూడా ఉచ్చరించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు కూడా ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ ముఖ్యమంత్రి ఏదైతే వేరే పేరు చదివిండు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మొదటి విడతలో లబ్ధి పొందిన వారిలో 70,000 మంది అనర్హులుగా తేలిందంటే దానికి సంబంధించి కూడా నేను చెప్పాలా, మొదటి విడత లేదు, రెండో విడత లేదు, అసలు ఏ విడత లేదు. వాళ్ళ ఆర్థిక శాఖ మంత్రి ఇంతవరకు పేర్లే మేము ఫైనల్ చేయలేదని ఆయన చెప్తాడు. వీళ్ళు రకంగా చెప్తారు. ఏ విడత లేదండి, వీళ్ళు ఒకటే విడత. అన్నదమ్ములు నేను చెప్తాను వినండి, మొత్తం 7 అన్నదమ్ములు, 4 ఏదైతే 5 యాక్టివ్ ఉన్నారు. 5 దఫాలుగా దంచుకుంటూ తప్ప ఏం లేదండి. దోపిడీ చేస్తున్నారు. 30% ఒక డైరెక్ట్ ఒక మంత్రికే పేరున్నది, నేను పెట్టలేదు, అనిరుద్ధ్ రెడ్డి పెట్టిండు, వాళ్ళ ఎమ్మెల్యేనే. అదే విధంగా సచివాలయం సాక్షిగా అయితే కాంట్రాక్టర్లే 20%, 10% తీసుకుంటున్నారు, వాళ్ళే ధర్నాలు చేసేళ్ళు. ఆడ మేము ఎవరని లేం కదా అండి. ఇప్పుడు మేము ఎవరంటలేదు. పొంగులేటికి సంబంధించిన వాళ్ళ ఇంట్లోనే దాదాపు 2 రోజులు 3 రోజులు ఐటీ సోదాలు జరుగుతాయి. ఈడీ వాళ్ళు వస్తారు. వాళ్ళ కొడుకు డైరెక్ట్ హర్షారెడ్డి డైరెక్ట్ దొంగ వాచుల కేసులు దొరుకుతాడు. ఇవన్నీ మొత్తం దొంగల రాజ్యం అయిపోయిందండి. దోచుకున్న రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం. నేనేమనుకున్నా, ఇందిరమ్మ ఇళ్ళను మేము ఏమనుకునేది అంటే, నేను చెప్తున్నా, గతంలో మేము అనుకునే అబ్బాయి ఇందిరమ్మ ఇళ్ళు అనుకునేది. అలాంటి పరిస్థితులు
మేము డబుల్ బెడ్రూమ్ తీసుకొచ్చిన తర్వాత గర్వంగా ఇచ్చినాం, కొన్ని ఇవ్వలేకపోయినాం. అవి తర్వాత మేము అధికారం వచ్చిన తర్వాత ఇద్దాం అనుకున్నాం. కొన్ని ఏదైతే అక్కడ ఉన్న ఏదైతే ఎలక్షన్ల కోడ వల్ల కానీ దాని వల్ల కానీ కొన్ని కారణాల వల్ల కానీ ఒక్కొక్క అధికారుల నిర్లక్ష్యం వల్ల కానీ కొన్ని ఆగినాయి. వాటిని మేము దశల వారీగా ఇద్దాం అనుకున్నాం. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తే బాగుండే, కానీ దానికి కూడా కలర్ వేసుకొని మేము వచ్చిన చెప్పుకునే దౌర్భాగ్యులు ఇంకెక్కడ ఉంటారండి ప్రపంచంలో. ఇక్కడ శివకుమార్ గారు, ఒక చిన్న డౌట్ అండి, మీ వరకు వచ్చిందో లేదో కానీ